హలో ఎవ్రీవాన్, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పట్టుదల రూపకల్పన. జనరల్గా మన సొసైటీలో ఫెయిల్ అవడమంటేతో పనికిరానితనంలాగా ఒక పెద్ద శాపంలాగా చూస్తుంటారు కదా. కానీ అదంతా ఉట్టిదే. ఈరోజు మనం ఆ నెగటివ్ థింకింగ్ని పూర్తిగా బ్రేక్ చేద్దాం. ఫెయిల్యూర్ అనేది డెడ్ ఎండ్ కాదు, అది సక్సెస్కి అసలైన ఫౌండేషన్ అని అర్థం చేసుకోవడమే ఈ పట్టుదల రూపకల్పన. మరి ఆ వైఫల్యాలను మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు దిస్. వైఫల్యాలు విజయానికి మార్గం చూపుతాయి అని ఇది కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికి మాత్రమే బాగుండే కొటేషన్ కాదు సుమా. చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులు, ఇన్వెంటర్స్ తమ సొంత ఎక్స్పీరియన్స్తో రియలైజ్ అయ్యి చెప్పిన పచ్చి నిజమిది. వాళ్ళకి తెలుసు, ప్రతి ఫెయిల్యూర్ వెనుక నెక్స్ట్ టైం ఆ తప్పు ఎలా చెయ్యకూడదో నేర్పించే ఒక అద్భుతమైన పాఠం దాగి ఉంటుందని. ఈ సీక్రెట్ తెలిసిన వాళ్లే హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా అది చూపే మార్గంలో నడవడమే నిజమైన విజేత లక్షణం. మొదటి భాగం, థామస్ ఆల్వా ఎడిసన్ గారు చేసిన ఆ 3000 ప్రయత్నాలు. ఇప్పుడు థీరీ పక్కన పెట్టి ప్రాక్టికల్గా చరిత్రలో నిలిచిపోయిన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. 3000 ఒకసారి నంబర్ని ఇమాజిన్ చేసుకోండి. మనం ఏదన్నా పనిచేసినప్పుడు ఒక 2 సార్లు, మహా అయితే ఒక 10 సార్లు ఫెయిల్ అయితేనే బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ పనిని వదిలేస్తాం, రైట్? కానీ థామస్ ఎడిసన్ గారు కరెంట్ బల్బ్ని కనిపెట్టే ప్రాసెస్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలుసా? సుమారు 3000 సార్లు. వినడానికే మైండ్ బ్లాక్ అవుతుంది కదా. మరి ఇన్ని వేల సార్లు ఫెయిల్ అయినా కూడా ఆయన ఎందుకు గివప్ ఇవ్వలేదు అన్నది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. దీనికి రీజన్ ఏంటంటే, ఎడిసన్ ఆ 3000 ఫెయిల్యూర్స్ని ఒక ట్రాజెడీలా అస్సలు చూడలేదు. నిజానికి ఆ ఓటములే ఆయన్ని తన గోల్ వైపు తీసుకెళ్తున్నాయని బలంగా నమ్మారు. తప్పుల నుండి నేర్చుకోవడమంటే ఎగ్జాక్ట్గా ఇదే. ఫెయిల్ అయిన ప్రతిసారి ఆయనేమనుకున్నారో తెలుసా? ఓహో, బల్బు ఎలా తయారు చేయకూడదో నాకింకో కొత్త పద్ధతి తెలిసింది అని ఎంతో పాజిటివ్గా తీసుకున్నారు. ఆయన పట్టుదల ముందు ఓటమి కూడా తలవంచింది. చివరికి ఆయన ప్రపంచానికి వెలుగునిచ్చారు. ఈ ఎగ్జాంపుల్ మనందరికీ ఒక సజీవ సాక్ష్యం. రెండో భాగం, 8వ ప్రయత్నం, మనం అలవర్చుకోవాల్సిన ఒక కొత్త ఆలోచనా విధానం. ఎడిసన్ గారి స్టోరీ చూశాం కదా. దాన్ని బేస్ చేసుకుని అసలు ఎప్పుడూ వదులుకోకూడదు అనే ఒక బ్రిలియంట్ మైండ్ సెట్ని ఇప్పుడు చూద్దాం. మనం ఒక పని మొదలుపెట్టినప్పుడు మొదటి 7 సార్లు వరుసగా ఫెయిల్ అవ్వచ్చు. ఎంత ట్రై చేసినా రిజల్ట్ రాకపోవచ్చు. అప్పుడు విపరీతమైన నిరాశ రావటం చాలా కామన్. కాని అసలు గేమ్ ఎక్కడ మారుతుందో తెలుసా? మనం ఆ 8వ ప్రయత్నంలోకి అడుగుపెట్టే విధానంలో. గతం గురించి అస్సలు భయపడకుండా ఈ 8వసారి విజయం పక్కా నాదే అన్న విపరీతమైన కసితో, కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లాలి. ఆ మొదటి 7 సార్ల ఫ్రస్ట్రేషన్కి, ఈ 8వసారి ఉన్న కసికి మధ్య ఉన్న డిఫరెన్సే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మూడవ భాగం, అపజయాల నుండి నేర్చుకోవడం, కొత్త పాఠాలు గ్రహించడం. సో ఈ మొత్తం జర్నీలో క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఇన్ని కష్టాలు పడి పదే పదే ఫెయిల్ అయ్యాక ఫైనల్గా వచ్చే ఆ సక్సెస్ ఉంటుంది చూడండి, ఆ కిక్కే వేరు. సీరియస్గా ఆ ఫీలింగ్ని దేంతోనూ కంపేర్ చేయలేం. కాని అది రాత్రికి రాత్రి రాదు కదా. దారిలో మనకు ఎదురయ్యే ఫెయిల్యూర్స్ని భయపడకుండా ఫేస్ చేయాలి. ప్రతి ఒక్క ఓటమి నుండి ఏదో ఒక కొత్త విషయం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలా మనం కింద పడిన ప్రతిసారి కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ సక్సెస్ ఇచ్చే స్పెషల్ కిక్ మన సొంతమవుతుంది. ఇదే నిజమైన రెసిలియన్స్. మనం ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు సాధించబోయే ఫైనల్ సక్సెస్కి ముందు మీకు ఎదురయ్యే నెక్స్ట్ ఫెయిల్యూర్ మీకు ఎలాంటి కొత్త పాఠాన్ని నేర్పబోతోంది? అవును, ఆ పాఠం నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. మీ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ఓటమిని గెలుపుకి ఒక మెట్టులా మలుచుకోండి.